రాజకీయాలు అన్ని పార్టీలు చేస్తాయి, కానీ దేశంలోనే నీతివంతమైన రాజకీయాలు చేసే ఏకైక పార్టీ మాదే అంటారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన నోరు ఎత్తితే చాలు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నీతి, నిజాయితీ, నిప్పు వంటి పదాలే వస్తాయి. అలాంటి చంద్రబాబు తాజాగా గౌరు వెంకటరెడ్డి దంపతులకు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలకడం చూస్తే ఆయన ఓటమి గురించి ఎంతలా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది తెలుసుకోవాలంటే ముందుగా గౌరు వెంకటరెడ్డి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలి. గౌరు వెంకటరెడ్డి ఓ ఫ్యాక్షనిస్ట్, వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుచరుడు. ఆయనపై హత్య నేరాభియోగాలు చాలానే ఉన్నాయి. ఓ కేసులో ఏకంగా యావజ్జీవం కూడా పడింది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో గౌరు వెంకటరెడ్డిని బయటకు తీసుకొచ్చేందుకు చట్టాలను సవరించారు. అప్పట్లో వైఎస్ చర్యను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నేరగాళ్లను ప్రోత్సహిస్తున్నారంటూ పదే పదే చంద్రబాబు ఆరోపించారు. దీనిపై పెద్ద యుద్ధమే చేశారు. అప్పట్లో యావజ్జీవ శిక్ష పడినందువల్ల గౌరు వెంకటరెడ్డి ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. అందుకే ఆయన భార్య పోటీ చేస్తుంది, ఆయన వెనకుండి నడిపిస్తాడు. ఇప్పుడు అదే గౌరు వెంకటరెడ్డికి చంద్రబాబు పార్టీలోకి స్వాగతం పలికారు. మరి ఇంతలోనే గౌరు వెంకటరెడ్డిలో ఏం మంచి లక్షణాలు కనిపించాయో తెలియదు. ఆయన నేరగాడు అనే విషయం కంటే ఆయన చేరికతో ఒక పక్క అసెంబ్లీ సీటు వచ్చిన రాజకీయంగా లభ్యమే కదా అన్నదే చంద్రబాబు దురాలోచన. చూసారా, ఇలా నీతి నిజాయితీ అంటూ గట్టిగా అరుస్తూ మాట్లాడే చంద్రబాబు పనితనం ఎలా ఉందో. వైఎస్ రాజశేఖర రెడ్డి నేరగాళ్లను ప్రోత్సహిస్తున్నారంటూ ఒకప్పుడు చంద్రబాబే పదే పదే ఆరోపించారు కదా. మరి ఇప్పుడు కండువా కప్పి అభినందిస్తున్నారు అదే బాబు గారు. దీన్ని బట్టి చంద్రబాబు ఎలా తెలివిగా రాజకీయాలు నడుపుతారో స్పష్టంగా తెలుస్తుంది. బాబు చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలే అనడానికి నిర్వచనమే ఇది. ఇలా చాలా నిర్వచనాలే ఉన్నాయనుకోండి, అందులో ఇదొకటి. తన రాజకీయ జీవితంలో పర్ఫెక్ట్గా నీతిగా చేసిన ఒక్క పనిని ఏమైనా ఉంటే కాస్త మాకు చెప్పండి అంటూ జగన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. దట్ ఈస్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నీతి నిప్పుల రాజకీయాలు అంటూ ఎద్దవ చేస్తున్నారు వైఎస్ అభిమానులు.